సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి నిధనాలు పంపడంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన హరీష్ రావు ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని ప్రగల్భాలు పలుకుతున్నారని, ధాన్యం కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారన్నారు. పండించిన ధాన్యం కొనే దిక్కులేక వడ్ల కుప్పలపై రైతులు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదన్నారు హరీష్ రావు. అసలు మేము కొన్నంత మంచిగా వడ్లే వాళ్ళు కొంటనే లేరు అని రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇవ్వడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు. కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది?